నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ మనకి ఎక్సైజ్ 2K అయింది. ఇద్దరు ముగ్గురు మెసేజ్ పెట్టారు, సమ్ ప్రాబ్లమ్స్ డౌట్స్ ఉన్నాయి మెసేజ్ పెట్టారు అని అన్నీ వాట్సాప్ ద్వారా పంపిస్తానండి, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ హెడింగ్ పెట్టండి ఈక్వేషన్స్ reducible to first order and first degree by E is equals to dy by dx substitution. ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ ఈక్వేషన్స్ రెడ్యూస్ చేయాలి బై సబ్స్టిట్యూటింగ్ P ఈక్వల్ టు డివై బై డిఎక్స్. P ఈక్వల్ టు డివై బై డిఎక్స్ రాసి సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఫస్ట్ టైం రాయండి. ఎగ్జాంపుల్ 1 సాల్వ్ x ఇంటూ डी स्क्वेर y by dx स्क्वेर प्लस dy by dx प्लस 1 is equals to 0. Solve x into d square y by dx square plus dy by dx plus 1 equal to 0. So given differential equation ఏమి ఇచ్చారు x into d square y by dx square plus dy by dx plus 1 equal to 0. ఇప్పుడు ఏం చేయాలంటే బై సబ్స్టిట్యూటింగ్ P ఈక్వల్ టు dy by dx లెట్ P is equals to dy by dx తీసుకోండి. అర్థమైందా? P is equals to dy by dx డెరివేటివ్ చేస్తే ఏమవుతుంది dP by dx ఈక్వల్ టు d స్క్వేర్ y by dx స్క్వేర్ అవుతుంది. అర్థమవుతుందా? dP by dx ఈక్వల్ టు d స్క్వేర్ y by dx స్క్వేర్. అప్పుడు ఇది ఏమొస్తుంది 1 ప్లస్ x ఇంటూ dP by dx को ले रहा है d स्क्वायर y by dx स्क्वायर बोलो dP by dx x into dP by dx plus dy by dx बोलो p plus 1 equal to 0 plus 1 అంటే పంపించింది ఈక్వల్ టు మైనస్. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో x ఇక్కడ ఇంటూ చేస్తున్నాం కదా డివైడ్ చేస్తుంది. అప్పుడు ఏ రాయొచ్చు dP by dx plus 1 by x into p is equals to minus 1 by x. అర్థమైందా? నెక్స్ట్ స్టెప్లో సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దిస్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ P. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ P. ఇప్పుడు సో హియర్ ఈ P వేరు, దీని ఏమనుకున్నాం క్యాపిటల్ P అనుకున్నాం. ఈ క్యాపిటల్ P వేరు స్మాల్ P వేరు, రెండు వేరు. లేదంటే సమ్ ఏ అనుకోండి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 by x b is equals to minus 1 by x. ఇప్పుడు మనం PQ కదా అనుకున్నాం జనరల్గా. సో PQ అని అనుకున్నాం కాబట్టి ఈ Pకి రెండు Pకి తేడా ఉంది. క్యాపిటల్ P ఈక్వల్ టు 1 by x, క్యాపిటల్ Q ఈక్వల్ టు మైనస్ 1 by x. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e to the power of integral P dx e to the power of integral 1 by x dx e to the power of log x equal to x. అదే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ x రాసుకోండి. Therefore general solution of given equation ఏమవుతుంది P into integrating factor equal to integral Q into integrating factor dx plus c. ఈ P అంటే స్మాల్ p ఇది కాదు, ఈ P వేరే P into P అంటే ఏంటి dy by dx కదా ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత x ఈక్వల్ టు ఇంటిగ్రల్ Q అంటే ఎంత మైనస్ 1 by x ఇంటూ x dx plus c. x cancel. So dy by dx into x is equals to minus integral dx plus c. So dy by dx
ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ దీనికి ఫార్ములా ఎక్స్ ప్లస్ సి. ఇప్పుడు ఎక్స్ ఇక్కడ భాగిస్తుందా, గుణిస్తుంది, అవతల భాగిస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, డివై బై డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ బై మైనస్ ఎక్స్ మైనస్ 1 ప్లస్ 1/x ఇంటూ సి. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. రెండో ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 dx ప్లస్ ఇంటిగ్రల్ 1/x dx ప్లస్ సి. సి కదా ఉంది, సి ఇంటిగ్రల్ డివై బై డిఎక్స్కి y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ ప్లస్ సి ఇంటూ ఇంటిగ్రల్ 1/xకి మైనస్ 1/x² కాదా, ఇంటిగ్రల్ 1/xకి log x ఓకేనా, log x ప్లస్ ఇది జనరల్ సొల్యూషన్. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్. దిస్ ఈజ్ జనరల్ సొల్యూషన్. రాసుకో. సో నెక్స్ట్ సమ్, ఏటమ్మా నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. సాల్వ్ d square y by dx square plus dy by dx into tan x is equals to secant x plus cos x, secant x plus cos x. So my same procedure, given differential equation, given differential equation ఏమి ఇచ్చారమ్మా, d square y by dx square plus dy by dx into tan x equal to secant x plus cos x. dy by dx p అనుకుందాం. let dy by dx is equals to p. dy by dx p అనుకుందాం. అప్పుడు d square y by dx square equal to dp by dx. సో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 implies d square by dx square dp by dx plus d by dx మనం p into tan x equal to secant x plus cos x. అర్థమైందా? ఇప్పుడు ఏ రూపంలో ఉంది, d by dx plus py equal to q రూపంలో ఉంది అవునా. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, దిస్ ఈజ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ p. పీలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవునా. సో ఇక్కడ క్యాపిటల్ పీ వాల్యూ ఎంత, tan x, క్యాపిటల్ క్యూ ఎంత, secant x plus cos x. Therefore integrating factor is equals to e to the power of integral p dx e power integral tan x dx e power tan x की secant square x है tan x की secant square x. Alright, डेरिवेटिव secant square x इंटीग्रेशन का. इंटीग्रल tan x ने sin x by cos x dx, इंटीग्रल f of x by इंटीग्रल f dash of x by f of x 300 चेंज I don't know. इंटीग्रल f dash of x by f of x log f of x. So there is only e power integral log cos x है ना,
log cos x log cos x cos x కి డెరివేటివ్ ఎంత మైనస్ sin x కదా, కానీ మైనస్ లేదు కదా, ఇక్కడ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ sin x బై cos x dx. అర్థమైందా? ఇప్పుడు ఈ పవర్ మైనస్ లాగ్ cos x, ఈ మైనస్ మీద పెడదాం, ఈ పవర్ మైనస్ మీద ఏమవుతుంది 1 బై cos x లాగ్ secant x, అంటే ఆన్సర్ secant x. అర్థమైందా? ఇది ఇంటిగ్రేషన్. ఇంటిగ్రల్ tan x కి sin x బై cos x మైనస్ మైనస్ sin x బై cos x dx. సో ఇప్పుడు ఏమొస్తుంది, దట్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఇంటిగ్రల్ మైనస్ sin x బై cos x dx. అప్పుడు మైనస్ ఈ పవర్ మైనస్ లాగ్ x లాగ్ cos x, ఈ పవర్ లాగ్ secant x, ఆన్సర్ secant x. అక్కడ రాస్తాం. సో డైరెక్ట్గా ఇంటిగ్రేట్ tan x కి secant x. కాదు, ఇంటిగ్రేట్ tan x కి లాగ్ secant x, ఈ పవర్ కాబట్టి secant x వచ్చింది. సో ఇప్పుడు జనరల్ సొల్యూషన్, ది జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 1. సో ఫార్ములా ఏంటి, p ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ dx ప్లస్ c. p అంటే ఎంత ఇక్కడ dy బై dx ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత secant x ఈక్వల్ టు ఇంటిగ్రల్ q వాల్యూ ఎంత secant x ప్లస్ cos x dx. q ఎంత secant x ప్లస్ ఇంటూ secant x dx ప్లస్ అదేవిధంగా q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కదా, q అంటే secant x ప్లస్ cos x ఇంటూ secant x dx ప్లస్ c. సో dy బై dx ఇంటూ secant x ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant x ఇంటూ secant x secant స్క్వేర్ x dx ప్లస్ ఇంటిగ్రల్ cos x ఇంటూ secant x 1, ఎందుకంటే secant 1 బై cos అని రాయండి, cos క్యాన్సిల్ 1 dx ప్లస్ c. సో dy బై dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ secant స్క్వేర్ x tan x ప్లస్ x ప్లస్ c ఇంటూ secant x. అర్థమవుతుందా? సో నెక్స్ట్ స్టెప్లో రాస్తే కదా. సో నెక్స్ట్ స్టెప్లో dy బై dx is equals to secant x తీసుకోండి, tan x బై secant x ప్లస్ x బై secant x ప్లస్ c బై secant x. సో ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేద్దాం, ముందు సింప్లిఫై చేద్దాం. dy బై dx ఈక్వల్ టు tan x బై secant x, tan sin బై cos అని రాయండి, secant 1 బై cos అని రాయండి, cos క్యాన్సిల్ sin x ప్లస్ x ఇంటూ 1 బై secant cos x ప్లస్ c ఇంటూ cos x. ఇప్పుడు ఇంటిగ్రల్ అప్లై చేద్దాం, ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్. సో ఇంటిగ్రల్ dy బై dx ఈక్వల్ టు ఇంటిగ్రల్ sin x dx ప్లస్ ఇంటిగ్రల్ x cos x dx ప్లస్ ఇంటిగ్రల్ c కాన్స్టెంట్ cos x dx. ఇప్పుడు యూపీ అప్లై చేయాలి, ఇలా రాస్తాం. ఇప్పుడు దానికి యూవీ అప్లై చేయండి, ఇంటిగ్రల్ dy బై dx y ఈక్వల్ టు sin x కి మైనస్ cos x ప్లస్, ఇప్పుడు యూవీ అప్లై చేయాలి. అదే లాస్ట్ యూవీ అప్లై చేస్తానండి, cos x sin x కదా రాసింది, c sin x ప్లస్ ఇది యూవీ చూడండి, u ఇంటిగ్రల్ యూవీ ఫార్ములా ఏంటి, u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ dy dx ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx, ఇది ఫార్ములా. u అంటే ఏంటి x,
u integral v cos x dx minus integral d by dx of u d by dx of x అప్లై చేద్దాం చూడండి. u ఇంటిగ్రల్ v dx అంటే ఏంటి? x ఇంటూ ఇంటిగ్రల్ cos x dx మైనస్ ఇంటిగ్రల్ d by dx ఆఫ్ u. u అంటే x ఇంటిగ్రల్ v dx, v అంటే cos x dx whole dx. So y is equals to minus cos x plus c sin x plus x into integral sin cos x sin x minus integral d by dx x वालों cos x sin x dx plus c dash అనుకోండి. ఆల్రెడీ c ఉంది కదా, c dash y equal to minus cos x plus c sin x plus x sin x minus cos x, so plus cos x plus c dash. This is the general solution. This is general solution of equation, given equation. First one. సో అలా మనం ఇచ్చిన ఈక్వేషన్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ఉంటే మనం పీ ఈజ్ ఈక్వల్స్ టు డివై బై డిఎక్స్ అనుకుని సమ్ చేసి ఇంటిగ్రల్ అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఎక్సైజ్ 2i ఆన్సర్స్ మీకు వాట్సాప్ పెడతాను, మెసేజ్ పెడతాను, నాకు గుర్తు చేయండి ఎవరో, సరేనమ్మా? సో నెక్స్ట్ కాన్సెప్ట్ టోటల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.